అన్నా అన్యాయంగా అయితే మాట్లాడుతున్నా దయచేసి ఏమన్నాయేమో మాట్లాడకుండా ఉంటానని చెప్పి నేనైతే నిన్ను కూర్చోబెట్టినాను. ఏడు కూర్చోబెట్టినావా నేను కాదా నువ్వు స్కూల్ కమిటీ ఎన్నిక చేసినావా అన్నా నేను కమిటీ ఎలక్షన్ చెప్పు వెనక్కి చేయాలనే ఉన్నానా నేను ఏడు చేయను చింతకాయను నా ఒక్కడికే చేత అవుతుందనా మీ ఊరి సమస్య చేసుకుంటాము నోరు మూసుకొని ఉండాలి నువ్వు ఉన్నా కూర్చొని ఉన్నా నువ్వు వచ్చా అన్నా నేను పిలుచుకొని పోయి నువ్వు కూర్చోబెట్టుకొని మాట్లాడతావా ఎవరితో మాట్లాడలేనా నేనైతే అందరికీ మాట్లాడుతున్నా ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ రాలేదు నీ చార్జ్ కాకున్నాడు మా అయితే సార్ ఏదో చేయండి అని చెప్పాలా ఎట్లుందంటే గబ్బులు అయిపోయారా మేకల పసుకులు మీరు యాడ్ నుంచి వచ్చారా మాకు అంత మంచి పరిమాణాలు వచ్చినారు అందరినీ ట్రాన్స్ఫర్ చేపినా ఊరికే వేరే లీవ్ పెట్టుకుని ఎవరు వద్దండి అప్పుడు ఇట్లా మాట్లాడితే నేను ఉద్యోగం చేయాలని కరెక్టే నీతో ఇడిచిపెట్టి వచ్చాను నువ్వు కమిటీ ఎన్నిక చేసినావా ఇప్పుడు వాళ్ళు నా ఒకరికే అవుతుందా నేను మాకు చెప్పాలా మీరు చేయనా క్లీన్ గానే అందరూ లోపల ఇచ్చుకోండి నేను బయట ఉన్నాను మరి యాడ్ చేయండి ఎన్నిక ఇప్పుడు కమిటీ సభ్యుడైనా ఒకవేళ పేరెంట్స్ కమిటీ సభ్యుడైనా కమిటీ సభ్యుడు కాదయా గవర్నమెంట్ మాది మేము చెప్పినట్లు వినాలా ఎవరు లోపల కానీ వచ్చి కూర్చుంటే వాళ్ళ మాట వింటావు నువ్వు ఎవరి మాట వినలేదన్నా వాళ్ళు పేరు చూసాడా పరివర్తన అంతాడా నేనైతే నేనైతే ఎవరిని పార్షాలిటీ లేదు నాకు సంబంధించి నేను చెప్పు నాకు అర్థం కాలే అన్నా వాళ్ళు రాలేదన్నా కోరం లేదన్నా అంటే రాలేదంటే నీ చేత కాలేదని అర్థమా నేను నా చేత కాలేదన్నా నువ్వే చేత కాకున్నాడు వేరే వాళ్ళు చెప్పాలా మా చేత అయ్యలేదు మీరే చేసుకోండి అని సరేలేనా మీరే రండి ఇప్పుడు మీరే రండి మీరే మీ ఊరు ప్రాణం ఉండాలా ఉన్నారు మీరు నేను చేత కానోడే